చరిత్రము 5వ అధ్యాయం. పెళ్లివారితో కలిసి బాబా తిరిగి షిర్డీ వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడుండెను. అతని పేరు చాంద్ పాటిల్. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో చటాక పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాంద్ పాటిల్ను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడవు విశ్రాంతి కొనమనను. జీను గురించి ప్రశ్నించాను. అది తాను పోగొట్టుకున్న గుర్రందని చాంద్ పాటిల్ బదులు చెప్పాను. ఆ దగ్గరలోనున్న కాల్వ ప్రక్కన వెతుకుమని పకీర్ చెప్పాను. అతడు అచ్చటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రంను చూచి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఈ పకీరు సాధారణ మంజుడు కాడు, గొప్ప ఔలియా అయి ఉండవచ్చునని అనుకొనెను. గుర్రంను తీసుకొని పకీరు వద్దకు వచ్చాను. చిలుము తయారుగా ఉండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. పకీరు సటాకాను భూమిలో కూర్చగా నిప్పు వచ్చెను. మరలా అచ్చటనే సటాకతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు గుడ్డ ముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుము వెలిగించెను. అట్టులా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తర్వాత చాంద్ పాటిల్కు అందించాను. ఇది అంతయు చూచి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితుడయ్యాను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడాను. ఆ మరుసటి దినమే ఫకీరు చాంద్ పాటిలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను. ఆ పాటిలు గ్రామమునకు మునసబు, అతని భార్య, తమ్ముని కొడుకు పెళ్లి సమీపించాను. పెళ్లి కూతురిది షిర్డీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటిల్ షిర్డీకి ప్రయాణమయ్యాను. పెళ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరాను. ఎట్టి చికాకులు లేక వివాహం జరిగిపోయాను. పెళ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రం షిర్డీలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచెను. ఫకీరుకు సాయి నామము ఎట్లు వచ్చెను. పెళ్లివారు షిర్డీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమున నున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఉన్న వారికొకరికి తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగెను. బండి దిగుచున్న యువక ఫకీరును చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించాను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలవడం ఆరంభించినారు. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతి చెందిరి.